ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వీను పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నిన్నడు గోయు దూరనేడి వాగ్దతంబుతో, మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుండము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి భయంకరమైన మండుటెండల్లో మనం ఉన్నాం. చల్లటి వాతావరణం కొరకు మరి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. భరించలేనటువంటి భయంకరమైన వాతావరణాన్ని మరి యొక్క లోకం యొక్క పరిస్థితులు మార్చగలిగిన దేవునికి ప్రార్థన చేద్దాం. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఉదయకాలం మనతో ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం మొదటి భాగం ఏం చదువుకున్నామో చెబుతారా? ప్రభు అంటున్నటువంటి వాక్యము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు యొక్క ఆ పరిశుద్ధత, లేక సముద్రములలో నీరు మడులు కట్టినప్పుడు అది సూర్య రశ్మి ద్వారా, ఎవాపరేషన్ ద్వారా అది చక్కగా మరి ఉప్పుగా తయారు చేయబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ్యము మానవులైన మనము శుద్ధి చేయబడిన రుచికరమైన
ఉప్పు యొక్క తత్వాన్ని మనం కలిగి ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యం అంటుంది, ప్రతి మనుష్యునికి ఏ విధంగా ప్రత్యుత్తరము ఇయ్యవలెనో, ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరము ఇయ్యవలెనో అది మీరు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనుష్యులతో మాట్లాడుతుంటున్నప్పుడు, సంభాషిస్తూ ఉంటున్నప్పుడు, స్పీచ్ అనే ఇంగ్లీష్ మాట ఇక్కడ వ్రాయబడుతున్నది. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే మనకు సమయం తెలియదు. వారు ఇంకా మాట్లాడాలి, మనం ఇంకా వింటూ ఉండాలి. కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు కర్ణకఠోరంగా ఉంటాయి. చెవులు మూసుకోవాలని, ఎప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడో మనం లేచిపోదాం అనేసే ఉద్దేశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వింటున్నటువంటి మానవుల యొక్క ముఖాలలో అసహనము అనేది కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఆ మాటలలో ఎటువంటి రుచి ఉండదు, ఆ సంభాషణలో ఎటువంటి సంతోషకరమైనటువంటి మాటలు కనిపించవు. అందుకని క్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. అంటే ఉప్పు వేసినటువంటి పదార్థము ఎంత రుచికరంగా ఉంటుందో మన మాటలు, మన సంభాషణలో కూడా అటువంటి రుచి కనిపించాలి అని ప్రభు యొక్క ఉద్దేశ్యం అయ్యింది. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎలాగట ఎల్లప్పుడూ కూడా రుచికరంగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రుచికరంగా ఉండాలి. దేవుని కొరకు మాట్లాడేటప్పుడు, దేవుని కొరకు సంభాషిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు చేసిన కార్యాలు మనము ఇతరులతో పంచుకుంటూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే రుచికరముగా, ఎప్పుడట ఎల్లప్పుడూని. అంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ వింటాం, వారి మాటలలో చిరాకు పరాకు కనిపిస్తే ఎదుటి వ్యక్తి ఇతరులతో ఏమని చెప్తాడంటే, ఈవేళ ఆ వ్యక్తి యొక్క మూడ్ బాగోలేదంట, దాన్ని మ్యాన్ ఆఫ్ మూడ్ అంటాం. వాళ్ళు చిరాకు పరాకు కూడా ఇతరుల మీద వాళ్ళు చూపించేస్తూ ఉంటారు. కానీ అలాగూ కాక మనము సంభాషించినట్లు ఆ సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచికరంగా ఉండాలి. ఇంకా వినాలి, ఇంకా దీవెనకరమైన మాటలు మనకు చెప్పాలి, ఇంకా మాధుర్యత మనకి కనిపించాలి అనే ఉద్దేశ్యం ఇక్కడ కనపరచబడుతున్నట్లుగా చూస్తున్నా. అంతేకాకుండా అది కృపాసహితముగా ఉండాలి. అది కృపాసహితముగా ఉండాలి. కాబట్టి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి సమయం, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి సమయాన్ని గమనించక, మాట్లాడే వ్యక్తికి పని పాట లేక వారు మాటలు ప్రారంభిస్తే గంటలు గడిచిపోతాయి తప్ప విడిచిపెట్టారు. దాన్ని ఏమంటామంటే గాసిప్ అంటూ ఉంటాం, హస్క్ అంటూ ఉంటాం, సవిచారములేనే మాటలు అంటూ ఉంటాం. కానీ ప్రభువు అంటాడు, మీరు సంభాషించినప్పుడు, ఇతరులతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మీరు మీ యొక్క సంభాషణ ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, యోబు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనములో దైవవాక్యము ఇక్కడ, ఉప్పు లేక ఎవడైనా రుచి లేని దానిని తినునా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటిలో కూడా ఉప్పు యొక్క రుచి ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆ పదార్థానికి రుచి కావాలి కాబట్టి దానికి జత చేయవలసిన ఉప్పు మాత్రమే జత చేయాలి తప్ప, ఎవరో గొప్ప వ్యక్తులు వచ్చారు, విలువైన వ్యక్తులు వచ్చారు కాబట్టి ఉప్పుకు బదులు ఏదో పంచదార వేద్దామంటే దానికి టేస్ట్ అనేది రాదు. కాబట్టి ఉప్పు కొరకు ఇక్కడ దేవుని వాక్యము రుచి అని తెలియచేస్తూ, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తింటారా? అది ఎంత విలువైనటువంటిది, కాస్ట్లీ డిష్ అయినా, ఐటమ్ అయినా, ఆ ఉప్పు తక్కువైతే దాన్ని తినటం కష్టం, దాని రుచి కూడా రావటం కష్టం అనే మాట జ్ఞాపకం చేస్తూ, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా. ముగింపుగా యెషయా గ్రంథములో 30వ అధ్యాయములో 24వ వచనములో దైవవాక్యం అంటుంది, భూమి సేద్యము చేయు ఎడ్లు. భూమి పంటనివ్వాలి, సాగు చేయబడాలి. కాబట్టి ఎడ్లు ఆ గట్టిగా ఉన్నటువంటి నేలను అవి దున్నుతూ ఉంటాయి. నేల గుల్లబారేలాగా అవి చేస్తూ ఉంటాయి. అదే మాట అంటాడు, భూమి సేద్యము చేయు ఎడ్లను, రెండవది లేత గాడిదలను, చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినను. పశువులు తినే మేతను కూడా ఏం చేస్తారట, ఇక్కడ జల్లెడతో చెరుగుతూ ఉంటారు, జల్లిస్తూ ఉంటారు. అంటే అవి వాటికి పెట్టే ఆహారం, అవి తీసుకునే ఆహారాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు. దానికట ఉప్పు కలిపి వాటికి మేత పెడుతూ ఉంటారు, ఎందుకంటే రుచిని ఇస్తారని. ఇక్కడ ఎడ్లు లేత గాడిదలే శుభ్రపరచబడినటువంటి ఆ పదార్థాలకు రుచినివ్వటానికి ఉప్పును ఎలాగైతే కలుపుతారో, అలాగే లోకానికి మనమును కూడా మాధుర్యతనివ్వటానికి, రుచిని ఇవ్వటానికి ఎటువంటి తత్వం కలిగి ఉండాలంటే ఉప్పు తత్వాన్ని కలిగి ఉండాలి. నువ్వు పొందుకున్నటువంటి రుచి ఇతరులు కూడా పొందుకోవాలి, ఆనందించాలి, అనుభవించాలి. కాబట్టి ప్రభు ఈ ఉదయకాలంలో ఆయన సెలవిస్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయ్యి ఉన్నారు. అంటే ఇతరులకు దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఇతరులకు మేలు కలిగే విధానాల్లో జీవిస్తూ ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగున మనం ఉప్పు తత్వాన్ని కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యమును దీవించి, దేవా, మేము ఉప్పు యొక్క రుచిని కలిగి ఉండటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండలు చాలా తీవ్ర రూపాన్ని దాల్చాయి, తట్టుకోలేనటువంటి పరిస్థితులు భూమి మీద కనిపిస్తూ ఉన్నది. అనేక మంది నాయన అనారోగ్యానికి గురైపోతున్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నాయన ప్రకృతిని నా తల్లి గర్దించి వాతావరణాన్ని చల్లబరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తులు వారి విద్య, వారి పరీక్షల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, నాయనా వారి పోస్టింగ్ ఆర్డర్స్ కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారు మరలా రాయవలసినటువంటి నీట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది దేవా ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రార్థనలు కోరారు. నాయనా వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించండి. గర్భిణీలు సుఖప్రసవము కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధ బీభత్సాలు దూరపరిచి ప్రభువా సమాధానం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎటువంటి అవసరతలతో ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన తగిన ప్రత్యుత్తరం దయచేయమని, వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి కొన్ని అంశాలను ఇచ్చి ప్రార్థన చేయమని చెబుతున్నప్పుడు కుటుంబ పరంగా మేము కలిసి ప్రార్థిస్తున్నాం.
ప్రభు ఆలకించి వారికి మంచి జవాబు ఇవ్వాలని నీ సన్నిధిలో బ్రతిమలాడుకొనిచ్చు యేసు నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఉదయకాలపు ఆరాధనలను కుటుంబాలకు బిడ్డలకు తోడుకొని సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.